ఎవ్వరి మాటలకు తలవంచని ఒక ప్రభుత్వం, ఎంతటి విమర్శలు వచ్చినా రాజీనామా అనే మాటే వినపడని ఒక రాజకీయ శైలి. మరి అలాంటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీలో ఒక్కటైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత అర్ధరాత్రి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆయన లేఖలో రాసినట్లు నిజంగానే విద్యార్థులపై ప్రేమతో ఈ రాజీనామా చేశారా, లేక దీని వెనుక లాల్ బహదూర్ శాస్త్రి కాలం నాటి అసలు నైతికత ఉందా? అసలు ఈ రాజీనామా వెనుక ఉన్న 3 సంచలన కారణాలేమిటి? లాల్ బహదూర్ శాస్త్రి నుండి ధర్మేంద్ర ప్రధాన్ వరకు భారత రాజీనామాల చరిత్రను ఈ వీడియోలో క్లియర్గా విశ్లేషిద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రాజీనామా చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాసిన లేఖలో రెండే 2 విషయాలు చెప్పారు. ఒకటేమో విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు కోర్టుల చుట్టూ తిరగకుండా చదువుకోవాలని రాజీనామా చేస్తున్నాను అన్నది మొదటి పాయింట్. రెండవది, ఈ ఉద్యమాన్ని దేశ విద్రోహ శక్తులు హైజాక్ చేయకుండా కాపాడడానికి నేను తప్పుకుంటున్నాను అని రాసుకొచ్చారు. కానీ అసలు తెర వెనుక జరిగిందేంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప సభను సాగనివ్వమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. సభ జరగకపోతే ప్రభుత్వం తెద్దామనుకున్న కీలక బిల్లులన్నీ ఆగిపోతాయి. మరోవైపు ఎంత భయపెట్టినా, పోలీసు కేసులు పెడతామని బెదిరించినా, పెల్లెట్ గన్స్ వాడినా, ఫేషియల్ రికగ్నైజేషన్తో పాస్పోర్ట్లు రద్దు చేస్తామని ఒత్తిడి తెచ్చిన విద్యార్థులు, యువత ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులు కూడా విద్యార్థుల తరపున మాట్లాడడంతో మోదీ ప్రభుత్వానికి రాజీనామా చేయించడం తప్ప వేరే దారి లేకపోయింది. నరేంద్ర మోదీ గారి శైలి గమనిస్తే ఆయన తొందరపడి తన మంత్రులను విమర్శలు ఆధారంగా తొలగించరు. అది ఆయన సొంత ఇమేజ్కి దెబ్బ అని భావిస్తారు. కానీ రాజకీయంగా పెద్ద నష్టం వస్తుందనిపిస్తే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రైతు చట్టాలు ఏడాది పాటు రైతుల ఆందోళన చేస్తే తగ్గేదే లేదు అన్న ప్రభుత్వం చివరికి ఎన్నికల భయంతో రద్దు చేసుకుంది. లాటరల్ ఎంట్రీ గొడవ, యూపీఎస్సీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా వ్యతిరేకత తీవ్రమవ్వగానే విత్డ్రా చేసుకుంది. డాక్టర్ హర్షవర్ధన్ కరోనా సెకండ్ వేవ్లో విమర్శలు తీవ్రమవ్వడంతో నాటి హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ను క్యాబినెట్ నుంచి తప్పించారు. ఇప్పుడు కూడా యువత ఓట్ బ్యాంక్ మరియు మిడిల్ క్లాస్ దూరమైతే పార్టీకి కోలుకోలేని దెబ్బ అని గ్రహించాకే ఈ నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఒక తప్పు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956 ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ మరియు తమిళనాడులో ఘోర రైలు ప్రమాదాలు జరిగినప్పుడు వీటికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు వెంటనే రాజీనామా చేశారు. రెండవది, మాధవరావు సింధియా 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైన కొద్ది నిమిషాల్లోనే సివిల్ ఏవియేషన్ మంత్రిగా రాజీనామా చేశారు. నితీష్ కుమార్ 1999లో గైజల్ వద్ద రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. శివరాజ్ పాటిల్ 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల భద్రతా లోపాలకు బాధ్యత వహిస్తూ పదవిని త్యజించారు. అంటే నైతికతకు కట్టుబడి రాజీనామాలు చేసిన చరిత్ర ఉన్న దేశంలో ఈరోజు రాజీనామా చేయడానికి 2 నెలలు పట్టడం, అది కూడా సుదీర్ఘ పోరాటం తర్వాత జరగడం ప్రజాస్వామ్యంలో ఏ రకమైన అధికారానికైనా ప్రజాబలమే అతి పెద్ద బలం అని ఈ విద్యార్థి విజయం మరోసారి నిరూపించింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారి ఈ రాజీనామాపై మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా విద్యార్థుల విజయమా, లేక పొలిటికల్ గిమ్మిక్ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింత విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.